ఏపీ లిక్కర్ స్కామ్ లో సీటు దూకుడు, అనంతపురంలో ఇంధన కొరతతో ప్రజలు ఇబ్బందులు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నాసిర్ తో ఉదయం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇవాళ గవర్నర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ కావడంతో గవర్నర్ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గుమ్మడికాయల దొంగ అంటే వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అన్నారు. దస్తగిరి హత్యలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేశారన్నారు. గతంలో వివేక, ఇప్పుడు దస్తగిరి వైసీపీ నేతల చేతుల్లో హత్యకు గురయ్యారని ఆరోపించారు. దస్తగిరి హత్యలో మాజీ ఎమ్మెల్యే రవిరెడ్డి పాత్రపై అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖ జిల్లా పాడేరులో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీని కలెక్టర్ టి నిశాంతి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి మెడికల్ కాలేజ్ వరకు కొనసాగిన ర్యాలీలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం 5K మ్యారథాన్ లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ప్రతి అధికారి ప్రజలకు దోమలపై కలిగే నష్టాల్ని తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పడింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కాకినాడ మొబైల్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో విజయవాడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు 2వ రోజు విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఏసీబీ కార్యాలయంలో శాంతిని విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ ప్రశ్నించింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో దాదాపు 4 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. మద్యం రవాణా టెండర్ల జారీలో కారుమూరి పాత్రపై ఆరా తీశారు. మరోవైపు కారుమూరి కుమారుడు సునీల్ ను విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో పలు చోట్ల ఇంధన కొరత వేధిస్తోంది. జిల్లాలోని కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పెట్రోల్, డీజిల్ దొరకదోనన్న భయంతో పలు చోట్ల బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. అటు సరఫరా సమస్యతోనే ఇంధన కొరత అని బంక్ యజమానులు చెబుతున్నారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు తిరుమల అందంగా ముస్తాబైంది. 3 రోజుల పాటు కన్నుల పండుగగా నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై, 2వ రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకుంటారు.